కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత 3 సంవత్సరాల పాటు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతిగా సంతృప్తికరంగా సేవలందించానని ఈ అవకాశాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని డాక్టర్ ఆర్వి కుమార్ పేర్కొన్నారు. స్విమ్స్ ఓపీడీ బ్లాక్లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం డాక్టర్ ఆర్వి కుమార్ వీడ్కోలు సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ తన హయాంలో స్విమ్స్ అభివృద్ధి కోసం టీటీడీ నుండి వచ్చే ఆర్థిక సహాయం 130 కోట్లకు పెరిగిందని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటీవల ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా మెడికల్, పారామెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీ కోసం నియామక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందని, ఈ నియామకాలు పూర్తయితే సంస్థ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాటు కలుగుతుందని చెప్పారు. రోగులకు సహాయకారిగా స్విమ్స్ సేవ పేరుతో స్వచ్ఛంద సేవను ప్రారంభించామని, అదేవిధంగా నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలు అందించేందుకు వీలుగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి వైద్య సేవ విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి అందరూ గర్వపడేలా సంస్థను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సజ్జన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ బిట్ల, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, న్యూరో సర్జరీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ బీసీఎం ప్రసాద్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శిల్పా కడియాల, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ వనజాక్షమ్మ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శర్వాణి, డాక్టర్ విజయలక్ష్మి, పలు విభాగాల అధిపతులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొని ప్రసంగించారు. ధన్యవాదాలు. అద్భుతంగా 2 కాన్వకేషన్లు, 3 ఇన్స్టిట్యూట్ డేస్ ఒక మంచి పండుగ వాతావరణంలో జరిపినటువంటి నిరంజన్ రెడ్డి గారికి కూడా అలాగే మనం ఎంఆర్డీ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటాం, తిట్టని వాళ్ళు ఉంటుంది. కానీ సాక్షాత్తు మన హెల్త్ మినిస్టరే విజయవాడ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఎంత చక్కగా రికార్డు మెయింటైన్ చేస్తున్నారు పేపర్లెస్గా, అలా చెయ్యాలి అని మొత్తం రాష్ట్రానికి ఎలుగెత్తి చాటడం జరిగింది. అందువల్ల ధన్యవాదాలు. చేయించుకున్న నమ్మకం లేదు స్విమ్స్లో అని పబ్లిక్గా మీటింగ్లో స్టేజ్ మీద డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మనం ఎక్కడ దాకా వచ్చామని చూసుకుంటే ఇటీవల మన గవర్నమెంట్ వారు ఇక్కడే ఉండి చాలా మంది అపోలోకి తీసుకువెళ్ళమని చెప్పినా కూడా మన మీద నమ్మకం ఉంచి, మన సంస్థ మీద నమ్మకం ఉంచి ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అలాగే రీసెంట్గా మన ప్రస్తుత ఈవో గారు ముద్దాడ రవిచంద్ర గారి ఫాదర్కి కూడా బాగలేకపోతే మన దగ్గరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కలెక్టర్ గారు కూడా బయట ఎక్కడికో వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాలంటే లేదు నేను ఇక్కడే చేసుకుంటాను అని చెప్పి మన దగ్గరే వచ్చి చేసుకోవడం జరిగింది. అలాగా అంతేకాకుండా ఇప్పుడు దూషణ భూషణ తిరస్కారాలన్నీ కూడా ఆశీస్సులుగా అనుకొని చాలా చక్కటి సర్వీసులు ఇస్తూ ఉన్నారు. మనకి మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ వచ్చినట్లయితే మనకి ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా సజావుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం ఇన్స్టిట్యూట్కి బాగా తలమానికంగా ఉన్నవన్నీ మన డయాగ్నాస్టిక్ డిపార్ట్మెంట్స్, అపర్ణ గారి బయోకెమిస్ట్రీతో మొదలుపెట్టి అలాగే మైక్రోబయాలజీ వాళ్ళు ఐఎస్ఎంఆర్ దాంతో ఇది కూడా ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. అలాగే పెథాలజీలో కూడా ప్రాజెక్ట్ తెలుసుకొని చక్కటి క్లినికల్ వర్కే కాకుండా రీసెర్చ్ వర్క్ కూడా చేస్తున్నటువంటి డయాగ్నాస్టిక్ డిపార్ట్మెంట్స్కి బహుశా గవర్నమెంట్ సెక్టర్లో ఎన్ఏబిఎల్ ఉన్నాయి. జేఈఓ హెచ్ఎంఎల్ ప్రబల గోపీనాథ్ గారు కూడా సంస్థ పట్ల వెనకటి నెగటివ్ ఇంప్రెషన్తో కాకుండా ఒక సానుకూల దృక్పథంతో ఉన్నారు. అందువల్ల ఈ టర్మ్లో చాలా మంచి జరుగుతుందని నాకు విశ్వాసం ఉంది. అలాగే ఈ 3 ఏళ్లలో నాకు అడ్మినిస్ట్రేటివ్ టీమ్గా పనిచేసినటువంటి ఫార్మర్ డీన్ డాక్టర్ కల్లాడి మోహన్ గారికి, ప్రస్తుత డీన్ మరియు ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ అలోక్ సత్యన్ గారికి, నా దత్తపుత్రిక అపర్ణ బిట్లాకి, తర్వాత రామ్ గారిది మాది
చాలా పాత అనుబంధం. కోటిరెడ్డి గారు, రామ్ గారు మాకు అక్కడ నిజామ్స్ కాలం నుంచి తెలుసు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇందులో చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అలాగే చాలా సెక్యూరిటీగా ఒకసారి పొద్దునే 9ంటికి మీటింగ్ పెడితే ఈఓ గారితో ఒక స్లైడ్ వేయడం జరిగింది. ఆ స్లైడ్ చూసి ఇదేంటి అని అడిగారు. స్లైడ్ నాకు అర్థం కాదు. అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మౌనం తర్వాత, డాక్టర్ గారు హాస్పిటల్లో డాక్టర్లు ఎక్కువ ఉండాలా సెక్యూరిటీ వాళ్ళు ఎక్కువ ఉండాలా అని. అది అర్థం కాలేదు. ఏంటి ఎందుకు ఇది ఎంత ప్రాబ్లమ్ అని వచ్చి చూసిన తర్వాత చూస్తే మనకు 8 గేట్లు, 107 ఎకరాల క్యాంపస్, ఎట్నుంచి ఎవరు వచ్చినా పోయినా గార్డు చేయలేనటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు కూడా వాళ్ళు ఉన్న పరిమితులతో చాలా చక్కగా సెక్యూరిటీ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి. వాళ్ళకు కూడా నా శుభాకాంక్షలు. అలాగే మన క్లాస్ 3 ఎంప్లాయీస్ ఎవరైతే ఎస్ఎల్ఎంపీసీలో ఉన్నారో, మిగతా అవుట్ సోర్సింగ్ దాంట్లో ఉన్నారో వాళ్ళు కూడా దాదాపు 4 సార్లు అట్లాంటిది మధుబాబు గారి డైనమిక్ లీడర్షిప్లో మనం దానికి ఒక భవనం ఏర్పాటు చేసుకొని దానికి ఒక కాలేజ్ కింద ఒక ప్రత్యేకత సంతరించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. స్విమ్స్లో బాగా పేరు తెచ్చుకున్నటువంటి డిపార్ట్మెంట్ అది అలైడ్ సైన్సెస్. వాళ్ళందరికీ కూడా నా పేరున నా కృతజ్ఞతలు. క్లినికల్ సర్వీసెస్ వచ్చినట్లయితే మొట్టమొదటిసారి నాకు అంటే ఉద్యోగానికి ఇచ్చిన సమయంలో అప్పటి చీఫ్ మినిస్టర్ గారు నిమ్స్లో లాగా సూపర్ స్పెషాలిటీ డెవలప్ చేయాలా అనేటువంటి ఒక ఆదేశంతో ఈ ఉద్యోగం నా చేతిలో పెట్టడం జరిగింది. కానీ నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు పద్మావతి మెడికల్ కాలేజ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అంటే బెడ్ ఆక్యుపెన్సీ చాలా తక్కువగా. తర్వాత వచ్చిన 4 రోజుల్లో లెటర్ పెట్టారు, స్టూడెంట్ వెళ్ళిపోయారు. సో అప్పుడు పిల్లలు కానీ ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయిని ఎస్ఆర్ కింద పట్టుకొచ్చి మెల్లిమెల్లిగా ఆ డిపార్ట్మెంట్ని చేయడం జరిగింది. లీడర్షిప్ని ధీర లలితులు అంటారు. అంటే సాఫ్ట్గా ఉంటారు కానీ ధీరత్వం ఇద్దరికీ కామన్. అందువల్ల ఈ రెండు డిఫరెంట్ స్టైల్స్. అంటే దాన్ని మామూలుగా కమాండింగ్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఒకటైతే ఎంపవరింగ్ టైప్ ఆఫ్ లీడర్షిప్ అంటే సంస్థలో ఉన్న అట్టడుగు ఉద్యోగి అయినా కానీ నాకు ఒక ప్రాబ్లం ఉంది అని అంటే వీడి దగ్గరికి పోతే అది ఏదో ఒక మార్గం చూపిస్తాడు, కనీసం విన్నన్నా వింటాడు అనే ధైర్యం ఇవ్వగలిగితే దాన్నే ఎంపవరింగ్ లీడర్షిప్ అంటారు. ఆ పద్ధతి ఎంచుకున్నాను. ఎంతో కొంత దాంట్లో విజయం సాధించానని అనుకుంటున్నాను. మీ అందరూ ఇచ్చినటువంటి మంచి మాటలకి, ఆశీర్వాదాలకి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఏమైనా విజయాలు ఉన్నట్లయితే అవన్నీ మీ అందరూ పేరున మీ అందరికి కూడా మరొక మారు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు